చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం మారప్పల్లిలో నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గుండెపై బుల్లెట్ దిగడంతో శ్రీనివాసులు అనే వ్యక్తి మరణించారు. ఆస్తి వివాదాల కారణం వల్లే శ్రీనివాసులను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెడ్డెప్ప మొదటి భార్య కుమారుడైన శ్రీనివాసులు రెండో భార్య కుమారుడు ఆస్తి కోసం హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయన మామూలుగా అందరితో పోయి వచ్చేవాడు. ప్రతి ఒక్కరికి డౌట్ ఆయన్ని ఎక్కడ తిరిగి ఏమో ముగిచేయాలని ఈ ఊరిలో చేయలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలి, మర్డర్ చేయలేదు. ఎవరు చంపింటారని మీకు అనుమానం? వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ, వేరే వాళ్ళు కాదు. ఆస్తి వివాదాలు ఎవరికి? వాళ్ళ అన్నదమ్ములకే సార్. అది ఆల్రెడీ గొడవలు ఉండే, దానివల్ల ఇది జరిగింది. వాళ్ళ నాయన కూడా ఇదే తర చేసి ఇప్పటికేమీ ఇది లేదు. ఇప్పటికి ఎవరు కనిపెట్టే కాలేదు. వాళ్ళ నాయన మడిసి అది మర్డర్ చేసింది. ఇప్పుడు ఈయప్పని ఇట్లా చేసినారు. దీన్ని ఇచ్చిపెట్టినారంటే రేపు ఇంకొకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇంత ధైర్యంగా వాళ్ళు ఇది పెట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లా చేయొచ్చు కదా. దీనికి ఇది చేసి కరెక్ట్ గా జరుపుకున్నా చూడాలనేది. ఇంతకు తుపాకీ వాయిందేనా బయట సార్? అది తుపాకీ లేదు, తుపాకీ వాళ్ళ దగ్గర లేదు సార్. వాళ్ళకి ముగ్గురు బిడ్డలు, ఒక బిడ్డకి పెళ్లి చేయాల, ఇంకొక బిడ్డ చదువుతుంది, చిన్నోడు ఆడ ఉన్నారు చూడండి, మీరు కుక్క ఉన్నారు చూడండి. వాళ్ళకి ఆధారం అనేదే లేదు. రేపు ఇంకా ఇట్లా వాళ్ళు చేయరనే గ్యారంటీనూ లేదు. ఇప్పుడు వాళ్ళ అప్పని చంపిన అప్పుడు చూపిలేదు. ఇప్పుడు ఏ పని చంపినా రేపు వాళ్ళు చంపిన గ్యారంటీ ఉందా? ఎవరు ఉన్నారో దాని నిందితులు ఎవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలనేది మాత్రం